ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 3 రోజులుగా టాలీవుడ్లోని కొందరి ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ ఆఫీసర్స్ కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. 3 రోజులుగా ఎవరెవరి ఇళ్లలో ఈ ఐటీ ఆఫీసర్స్ రైడ్స్ చేస్తున్నారు, ఎలాంటి సమాచారం వాళ్ళకి దొరికింది? ఒకటండి, గత 3 రోజుల నుంచి ఈ రైడ్స్ జరుగుతున్నాయి. జనరల్గా ఐటీ రైడ్స్ అనేవి కూడా చాలా సర్ప్రైజింగ్గా జరుగుతాయి. ఇదే ముందే మేము వస్తున్నాము, మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయండి, మేము వెరిఫై చేయాలి, అట్లా ఉండదు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్ప్రైజ్ విజిట్స్గా జరుగుతాయి. ప్లస్ ఇంకోటి, వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఈ రైడ్స్ అనేవి చాలా ప్లాన్డ్గా చేస్తారు. ఒక 1 వీక్ 10 డేస్ ముందే వాళ్ళు ఒక రెక్కీలాగా నిర్వహిస్తారు, బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి ఏం జరుగుతుందని. రెండోది, వాళ్ళు రైడ్ చేసిన టైం కూడా కనుక మీరు చూస్తే సంక్రాంతి సినిమాలు అయిపోయి అందరూ లాభ నష్టాలు, ఎక్కడెక్కడి నుంచి రావాల్సిన అమౌంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కంక్లూడ్ చేసుకొని ఫైనల్ ఫిగర్స్ అరైవ్ అవుతున్న టైంలో ఒక సర్ప్రైజ్గా ఈ రైడ్స్ అనేవి చేశారు. ముఖ్యంగా దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు నిర్మించారు. వాటిల్లో ఒకటైతే పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు రామ్ చరణ్ గారితో. సుమారు ఆ సినిమాకి 600 కోట్ల రూపాయలు అయిందని బహిరంగంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 5 పాటలు తీయడానికి 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని బహిరంగ వేదికల మీదే చెప్పారు ఆయన. రెండోది, పుష్ప సినిమా మనం చూసాం ఆల్రెడీ. దాన్ని ఆల్రెడీ కలెక్షన్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 1850 నుంచి 1900 కోట్లు మేము ఆల్రెడీ వసూళ్ళు వచ్చినాయి. ఇండస్ట్రీలోనే అంటే నేషనల్ వైడ్గానే టాప్ 1 to 3 ప్లేస్లో ఉంది ఈ సినిమా కలెక్షన్స్లో అని చెప్పి అక్కడ నిర్మాతలు కూడా బహిరంగంగా ప్రకటించారు. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఐటీ వాళ్ళకి అంటే వాళ్ళకు కొన్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, అలానే వాళ్ళకు కూడా కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. కొంతమంది ఈ సామాజిక వ్యక్తులు, లేదంటే లాయర్లు కానివ్వండి, కొంతమంది లేదా కామన్ పీపుల్ కూడా కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే మనకు తెలియకుండా వాళ్ళకి మెయిల్స్ రూపంలో కానివ్వండి ఆఫీసెస్లో. సో వాటిని బేస్ చేసుకొని కానివ్వండి, సంథింగ్ వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అయితే ఈ రైట్స్ జరిగినాయి. సో ఈ రైట్స్ ఇంత లాంగ్ టర్మ్ అంటే ఒక రోజుకి ఇప్పుడు 24 గంటలు అనగా కంటిన్యూస్గా 3వ రోజు కూడా జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా ఇవి చాలా లోతుగా జరుగుతున్నట్టు, కొంత కాంక్రీట్గా కొంత ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు గ్యాదర్ చేశారు అన్నట్టు ఎటువంటి సందేహం లేదు. ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత దిల్ రాజు గారి ఇంట్లో జరుగుతున్న ఈ ఐటీ రైడ్స్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయనే టార్గెట్ అయ్యారంటారు? ఒకటండి, ఎఫ్డీసీ చైర్మన్ అని కాదు, ఇంతకుముందు మీరు చూస్తే మన ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నారు, ఆయన మీద రైడ్స్ చేశారు. సీఎంలైనా, మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎఫ్డీసీ చైర్మన్ అయినా ఎవరైనా సరే రైట్స్కి ఐటీ రైట్స్కి అతిథులు కారు. వీళ్ళ మీద ఎవరైనా రైట్ చేయొచ్చు. వాళ్ళకు ఒక సందేహం, ఒక ఇన్ఫర్మేషను, వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులని ఎగకొడుతున్నారు లేదా లెక్కలు తప్పు చూపిస్తున్నారు, వాటెవర్ ఒక సందేహం ఉంటే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికే ఈ రైడ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు అంతా క్లీన్గా ఉందనుకోండి, వాళ్ళు రైడ్ చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఇచ్చి వెళ్తారు. ఏదన్నా తప్పు ఉందనుకోండి, నోటీస్ సర్వ్ చేసి మాకు ఈ ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలకి మాకు కాంక్రీట్ లెక్కలు కావాలి, మీ ఆడిటర్స్, మీ అకౌంటెంట్స్ అందరు కూర్చొని ఈ ఇన్ఫర్మేషన్ మాకు సాధ్యమైనంతగా ఒక 7 డేస్లోనా 3 డేస్లోనా ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఆ నోటీస్ సర్వ్ చేసి వెళ్తారు. అంతా కూడా ఆన్ పేపర్ జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, గోల్డ్ అయినా కానివ్వండి, క్యాష్ రూపంలో కానివ్వండి, లెక్కలో చూపినటువంటి ధనాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని అవన్నిటిని కూడా సీజ్ చేసినట్టు దాన్ని కూడా వాళ్ళకి అఫీషియల్గా ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు ఏమైతే సీజ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన బిల్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, అవి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ దీంట్లో ఒకటండి, అరెస్ట్ చేయటాలు, జైలుకి పంపించడాలు, ఉరిశిక్షలు అలాంటివి అయితే కఠోరమైన శిక్షలు అయితే ఉండవు. ఖచ్చితంగా వీటికి ఫైన్ వేస్తారు. ఏదైతే మనం లెక్కలో చూపించకుండా మనం దాచుకున్నటువంటి డబ్బు కానివ్వండి, లేదా గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే మనం ఎగవేత వేయటం జరిగిందో అనాథరైజ్డ్గా, వాటికి సంబంధించి దొరికిన వాటికి వీళ్ళు మొత్తం అకౌంటబిలిటీ చేసి ఎంత అయితే ఉందో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు, ఒక 5 కోట్ల రూపాయలు మీరు ఇలాంటిది క్యాష్ రూపంలోనే ఏదో చేశారు, వాటికి సంబంధించిన మీరు దొరికారు. ఆ 5 కోట్లకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రూపంలో రావాలో వాటిని క్యాల్కులేట్ చేసి మీ దగ్గర వసూలు చేస్తారు. దానికి కూడా మళ్ళీ కొంత టైం కూడా ఇస్తారు, ఆ వ్యవధి కూడా ఆయన పే చేయడానికి. అంతే తప్పితే వీళ్ళు దిల్ రాజు గారిని ఏదో అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఆయన ఏదో శిక్షేస్తారు, ఇవన్నీ అయితే కాదండి. అంటే తెలియని వాళ్ళు కొంతమంది అవి కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా పుష్ప 2
డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాల నిర్మాణం దగ్గర నుంచి ప్రీ రిలీజ్, రిలీజ్ అలాగే కలెక్షన్ల వరకు కూడా ఓవర్ హైప్ నడిచింది. అయితే మనం నోటుకొచ్చిన లెక్కలు చెప్పేస్తున్నాం, ఎంత వచ్చింది అంత వచ్చింది, మరి రేపు ఐటీకి మనం ఇవ్వాల్సి ఉంటుంది, ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనే భయం ఈ ప్రొడ్యూసర్స్లో కానీ, ఫినాన్షియర్స్లో కానీ, డైరెక్టర్స్లో లేదంటారా? ఉంటుందండి. ఏ రిస్క్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్ అండి తీసుకోవాల్సింది. సినిమా హిట్ అయినా ప్రొడ్యూసరు మొత్తం డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్ ఏదో ఇక జాక్పాట్ కొట్టాడు అనుకోవడానికి లేదు. దానికి తగ్గట్టే దాని బ్యాక్ ఎండ్ జరగాల్సిన చాలా ఫంక్షన్స్ ఏంటి, ఆ షేరింగ్ లేనిది అవన్నీ చాలా ఉంటాయండి. సినిమా ఫ్లాప్ అయినా అది అంతా ఎక్కువ పెయిన్ వచ్చేది కూడా నిర్మాతకేనండి. ఏ హీరో మళ్ళీ రెమ్యునరేషన్లు వెనక్కి ఇవ్వడం కానీ, ఏ డైరెక్టర్ వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లు వెనక్కి ఇవ్వడం కానీ, ఆ ప్రొడ్యూసర్ని ఆదుకోవడం కానీ అలాంటివి ఏం జరగవండి. అలానే మీరు ఇక్కడ చూస్తే ఈ కలెక్షన్ సంబంధించి కూడా ఆ హీరో ఫ్యాన్స్ని సంతృప్తిపరచడం కోసం ఇన్ని కోట్లు పెట్టి మరి ఒక పాన్ ఇండియా సినిమా తీశానన్నారు. ఇది ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది, ఎన్ని సంచలనాలు నమోదు చేసింది అని అందరిలో ఒక ఉత్సాహం ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో తెలుసు మీకు. క్షణం అప్డేట్ కావాలి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా, అంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, మొదటి రోజే ఇన్ని కోట్లు చేసింది, సో రెండో రోజు ఇంకెన్ని కోట్లు చేస్తుంది, ఎంత కోట్లు చేయబోతుంది, ఇలా ఒక ఊహాగానాలతో ఆ సినిమాని ప్రమోషన్గా కూడా, అంటే వీళ్ళు ఏదైతే ఈ ప్రకటనలు ఇస్తున్నారో ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి కలెక్షన్స్ అని, వాటిని కూడా ఏంటంటే ఆ సినిమాని ప్రమోషన్లో భాగంగా వాడుకుంటున్నారు. వాస్తవంగా అది మంచి పద్ధతి కాదు. లాంగ్ టర్మ్లో ఈరోజు ఈ ఐటీ రైట్స్ ఏంది, రేపు లాంగ్ టర్మ్లో ఇలాంటి వాటికి వీళ్ళు చాలా వాటికి ఈ ప్రొడ్యూసర్లో సమానం చెప్పుకోవాల్సి వస్తుంది. బహిరంగంగా పోయినసారి ఒక నిర్మాత చెప్పారు, మీ ఫ్యాన్స్ కోసం తప్పట్లేదు, ఆ హీరో గారికి ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కొన్ని మేము చేయాల్సి వస్తుంది, ఈ వాస్తవాలు కాదని వాళ్ళే చెప్పారు ఓపెన్గా. కాకపోతే ఇక్కడ ఒకటి, ఎంత ఓపెన్గా చెప్పినా కూడా ఒక్కసారి ఎవరో దారిని పోయే దానే చెప్తే వేరు. సొంత ఆ సినిమాకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ ఆయనే చెప్పినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా 100-80 మంది దాన్ని నమ్మాల్సిందే. దాన్ని బేస్ చేసుకొని రేపు ఐటీ వాళ్ళే కాదు ఎవరైనా కూడా దాన్ని ప్రశ్నిస్తారు. అందుకనే ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇది ఈ ఫండా ఫాలో అవడం అయితే మంచి పద్ధతి కాదండి. ఉన్న ఫిగర్స్ ఏదో చెప్పుకుంటే, ఇప్పుడు సినిమా పోతే ఈ సినిమా పోయింది, ఈ సినిమా వల్ల నేను ఇంత నష్టపోయాను, నాకు ఇంత కష్టం వచ్చింది అని ఈరోజు నిర్మాత చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. అది పోయినా కూడా హిట్ అనే చెప్పుకోవాలి, డబ్బులు రాపోయినా వచ్చినాయి అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు వాళ్ళ నిర్మాతలు పడుతున్నారు. సో ఏది జరిగినా మంచి అయినా చెడైనా కూడా మంచి జరిగినట్టే చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇది మంచి పద్ధతి కాదు. లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి ఆల్రెడీ ఇప్పుడే కొంత ఇబ్బందిగా ఉంది, లాంగ్ టర్మ్లో ఇంకా ఇబ్బంది వస్తుందండి. సో మీరు చెప్పినట్టు వీళ్ళు ఈ ప్రకటన చేయటం అయితే మాత్రం 100% దీన్ని ప్రజలు కూడా ఏంటంటే స్వాగతించకూడదండి. ఇవి యాక్చువల్ ఫిగర్స్ కాదు అని రియాలిటీలో ఉంటే మంచిదండి. ముఖ్యంగా సుకుమార్, దిల్ రాజ్తో పాటు కొందరే టార్గెట్గా ఈ టాలీవుడ్లో ఐటీ రైట్స్ చేయడం వెనక రాజకీయ కోణం, రాజకీయ కారణాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. 500 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి అందింది, అందుకే ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది అని. అయితే దీన్ని ఎవరూ ఖండించలేదు. దీన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఒకటండి, ఈరోజు మీ తెలుగు సినీ పరిశ్రమ చూస్తే ఈరోజు పుష్ప సినిమా వచ్చిన తర్వాత 1900-2000 కోట్లు ఏదో చెప్పుకుంటున్నాం, కానీ ఇలాంటి సినిమాలు సంవత్సరానికి ఒకటన్నా వస్తున్నాయా? లేదు. పుష్ప సినిమానే ఒక 3.5 ఏళ్ల తర్వాత వచ్చింది. పుష్ప 1 వచ్చినాక 3.5 ఇయర్స్కి పుష్ప 2 వచ్చింది. సో మనకి ఇలాంటి పాన్ ఇండియా సినిమా వచ్చేస్తుంది, ఏ 2 సంవత్సరాలకు ఒకటి వస్తుంది, ఒక పెద్దది భారీ బడ్జెట్ సినిమా. ఒక 2000 కోట్ల రూపాయలు ఆ సినిమా వసూలు చేసింది అనుకుందాం. ఓవరాల్గా అది ఒక హైదరాబాద్లోనో లేకపోతే ఒక తెలంగాణలోనో లేకపోతే ఆంధ్ర కలిపి రాలేదండి, మొత్తం ఇండియా వైడ్గా వీళ్ళు ఇవన్నీ చూసుకొని ఓవర్సీస్ మార్కెట్ ఈ కలెక్షన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన డబ్బులే అన్నారు. నన్ను అడిగితే టోటల్ ఒక సంవత్సరంలో ఒక తెలుగు పరిశ్రమలో 2 రాష్ట్రాల నుంచి కలిపి నిర్మించిన చిత్రాల పరంగా చూసుకుంటే అసలు మొత్తం కలిపి వీటి బడ్జెట్లు కానీ ఈ వసూలు చేసే కలెక్షన్లు కానీ మొత్తం కలిపి ఒక 4-5 వేల కోట్లు కూడా ఇవ్వండి. అలాంటప్పుడు ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనో లేకపోతే 500 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పుకోవటం ఇది హాస్యాస్పదం. అంటే ఆయనకి నాలెడ్జ్ లేక మాట్లాడిన పదం అది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది, పరిశ్రమే ఒక 3-4 వేల కోట్లు ఉంటే దీని మార్కెటే 500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఎన్ని సినిమాలు ఆడుతున్నాయండి దీంట్లో? చిన్న సినిమాలు ఎన్ని, పెద్ద సినిమాలు ఎన్ని, ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ మనం ప్రాక్టికల్ పేపర్ మీద ఒక రికార్డు లేకుండా ఏదో మాట్లాడామంటే అది కుదరదు, అది దానికి విలువ ఉండదు. కాకపోతే ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి
మనం ఇప్పుడు దాన్ని ఆ పాయింట్ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. రెండోది, ఇండస్ట్రీని ఎవరూ టార్గెట్ చేయలేదు. అసలు ఇండస్ట్రీని టార్గెట్ చేయాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంటే అసలు వీళ్ళు ఏ రోజైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారో మాకు టికెట్ రేట్లు పెంచండి, 1100 రూపాయలు పెంచుతారా 900 రూపాయలు పెంచుతారా అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయి బెనిఫిట్ షోస్ కావాలి, మేము ఇన్ని షోలు వేసుకుంటాం, ఇవన్నీ ఎప్పుడైతే అడిగారో సారీ నో కుదరదు అని ఆయన చెప్పగలిగిన రైట్ ఆయనకుంది, చెప్పగలిగిన పవర్ ఆయనకుంది, ఆయన చెప్పగలడు కూడా. కానీ ఆయన చెప్పాడా? లేదే. వీళ్ళు అడిగిన 1100 రూపాయలకి పర్మిషన్ ఇచ్చారు, 24 గంటల పాటు వరుసగా 2 రోజులు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారే. మరి ఇండస్ట్రీకి మంచి చేయాలన్న ఆలోచన ఉండబట్టి ఇండస్ట్రీలోని పెద్దలకి గౌరవం ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. కానీ అక్కడ తర్వాత జరిగింది ఏంటి? ఒక యాక్సిడెంట్ జరిగింది, అనుకోని ఒక విపత్తు. అంటే ఎన్నో చోట్ల వేశారు హైదరాబాద్లో. ఆ నైటు రాత్రి 9:30కి సినిమా హైదరాబాద్ మొత్తంలో ఒక 100 చోట్ల పడింది. కానీ ఒక్క చోటే ఒక చిన్న దుర్ఘటన జరిగింది, ఒక మహిళ ప్రాణం కోల్పోయింది, ఒక బాబు హాస్పిటల్ పోరయ్యాడు. సో ఆ టైంలో ఆ హీరో రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా రెస్పాండ్ కాలేదు. 2 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యాడు. దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ముందు రెస్పాండ్ అయింది. అలానే అసెంబ్లీలో విపక్షాలు సీఎం గారిని ప్రశ్నించారు, ఏంటి ఇలా జరిగింది ఈ దుర్ఘటన, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సీఎం గారి కిందే హోమ్ మినిస్ట్రీ ఉంది, సో పోలీసులు కూడా సీఎం గారి కిందకు వస్తారు. సో డెఫినెట్గా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. సో ఆయన బాధ్యత ప్రకారం ఆయన ప్రకటించారు అసెంబ్లీలో. అంతేగాని ఎవరినో బ్యాడ్ చేద్దాం, ఎవరినో కాదు. మీరు మా దగ్గర నుంచి ఇన్ని తీసుకెళ్లారు, ఇన్ని సౌకర్యాలు అడిగారు, బెనిఫిట్ షోలు అడిగారు, ఇన్ని స్పెషల్ షోలు అడిగారు, టికెట్ రేట్లు అని అడిగారు. కానీ అక్కడ తప్పు జరిగితే ఈరోజు మీరు ఎవరిని పలకరించారా? వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నారా? భవిష్యత్తులో ఆ పిల్లాడికి చదువు కానీ వాళ్ళ మంచి చెడులు చూసుకుంటానని ఎవరన్నా చెప్పారా? ఎటు పోతున్నారు మీరందరూ, మీ ఇండస్ట్రీ ఏంటి, మీరేంటి అని సీఎం గారు ప్రశ్నించారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏది జరిగినా, ఐటీ రేట్ జరిగినా కూడా సీఎం చెప్పించాడు. సీఎం కింద ఏమైనా ఉంటుందండి ఐటీ డిపార్ట్మెంట్? సో ఇది హాస్యాస్పదమైన మాటలు ఇవన్నీ. మనం అంటే వాస్తవంగా ఇలాంటి వేదికల మీద మనం అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న రూమర్స్ లాంటివి అనమాట. సీఎం అంత జగదారిపోయి అంటే ప్రవర్తించే వ్యక్తి కాదు. ఆయనకి ఆ సదభిప్రాయం లేకపోతే ఇండస్ట్రీ మీద వాళ్ళకి ఓపెన్గా చెప్పడం. ఆయన ఇవాళ కాదు, సీఎం అయినాక ఒక నెల రోజులకే ఒకరోజు అసెంబ్లీలో కూడా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ మాట్లాడారు. సినిమా వాళ్ళు కేవలం వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన టికెట్ రేట్లు కనో స్పెషల్ షోలు కనో వాళ్ళకి ఏదో అవసరం అయితే మా దగ్గరికి రావటం కాదు, వాళ్ళకి సామాజిక స్పృహ ఉండాలి. డ్రగ్స్ గురించి కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి కానివ్వండి, ప్రజలకు అవగాహన కలిగించండి, మీ ఫ్యాన్స్కి మీరు చెప్పాలి, మీరు ఎడ్యుకేట్ చేయాలి, మీ మాటలు వింటారు అని ఒక బాధ్యతగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పారు. అది మంచిదా కాదా? సో ఆయన ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉన్నారంటే ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నారు, ఏం వ్యతిరేకంగా ఉన్నారు? మనం చేసుకున్నాం అంతే. ఒక సంఘటన జరిగింది, మనమే రోడ్డు మీద వెళ్తున్నాం, మన కారు దగ్గర ఎవరో కింద పడ్డారు, మనం ప్రాపర్గా రియాక్ట్ అయ్యామనుకోండి, ఆ వ్యక్తి వెళ్ళి మన మీద కేసు పెడతాడా? లేదే. అది కూడా ఇక్కడ జరిగింది కూడా అదేనండి, అంతకు మించి ఏమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీని ఏమీ తొక్కట్లేదు, ఇండస్ట్రీకి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటున్నారు. ఒక కమిటీని ఫామ్ చేశారు. గత 10 సంవత్సరాల నుంచి అసలు ఒక అవార్డు ఉన్నదనేదే మర్చిపోయింది ఇండస్ట్రీ. అలాంటిది కూడా ఆయననే గద్దర్ గారి పేరు మీద నేను అవార్డులు ఇస్తాను, మీకు ఒక కమిటీ ఫామ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, పరిశ్రమకు అవార్డులు ఇచ్చుకోండి, తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఆ కళలను గుర్తించండి, వాళ్ళని కూడా అభివృద్ధి చేయండి అని చెప్తున్నాడు ఆయన. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమాకి ఇన్ని వందల కోట్లు అవసరమా అనిపించింది. ఒక సినిమాని మేము ఇన్ని వందల కోట్లతో తీస్తున్నామని చెప్పుకోవడాన్ని ఈ సినిమా యూనిట్స్ ప్రెస్టీజ్ ఇష్యూగా భావిస్తున్నారా? అలాగే ఈ ఐటీ రైట్స్తో ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఒకటండి, ఒకప్పుడు సినీ పరిశ్రమ వేరు. టాలీవుడ్ పరిశ్రమ అంటే మనతో 2 తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. ఆ తర్వాత ఇవాళ దాని హద్దులు చిరిగిపోయి నేషనల్ వైజ్గా అయిపోయింది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఒకప్పుడు అమెరికానో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండో మన తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ మన తెలుగు సినిమా రిలీజ్ చేశారు. ఈరోజు అలా కాదు, జపాన్ లాంటి దేశంలో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కల్కి సినిమా రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే దీనికి సినిమాకి బౌండరీస్ అనేవి ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో ఆటోమేటిక్గా మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇతర ఇండస్ట్రీలకు సంబంధించిన, అది బాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా వేరే ఇండస్ట్రీకి, మలయాళం ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ సినిమాల్లో నటింపజేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేరే ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నారో ఆటోమేటిక్గా సినిమా ఖర్చు కూడా పెరుగుతుంది. వాటితో పాటు ఈ షూటింగ్ సంబంధించి విదేశాల్లో కానివ్వండి,
సెట్లు వేసి భారీ సెట్లు వేసి నిర్మించడం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది ఆటోమేటిక్గా. తరువాత పెద్ద దర్శకులు, ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, మీరు గేమ్ చేంజర్ ఎందుకు ఇంత ఖర్చు అయిందన్నారు. శంకర్ గారు ఈరోజు మనం పాన్ ఇండియా చిత్రాలు మాట్లాడుకుంటున్నాం. అసలు శంకర్ గారు 10 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా సినిమాలు తీశారు. 10-15 సంవత్సరాల క్రితమే ఆయన తీసిన ప్రతి సినిమాను ఒక పాన్ ఇండియా చిత్రమే. అందువల్ల ఏంటంటే నేననేది ఏంటంటే ఈ సినిమాలు ఇంత బడ్జెట్ సినిమా డిమాండ్ చేయడం బట్టి ఉంటుంది. రెండోది ఆ సినిమాలో నటిస్తున్న హీరో, ఆయన మార్కెట్, అక్కడ దర్శకుడు కానివ్వండి, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్టిస్టులు కానివ్వండి, వీటన్నిటిని బట్టి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి.